ఈ వీడియోలో నేను ఎడీనియం ప్లాంట్స్‌ని ప్లాంటేషన్ చేశాను. అవి మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా నేను సీడ్స్ నుంచి ప్లాంట్స్‌ని చేసుకున్నానండి. చాలా వచ్చాయి. అవి నేను 6 మాత్రమే ఉంచుకున్నాను. రిమైనింగ్ అన్నీ మా తమ్ముడు వాళ్ళ స్కూల్‌లో ఇచ్చానమాట. అంటే స్కూల్‌లో ప్లాంటేషన్ చేస్తే బావుంటాయి కదండీ! అవి ఎడీనియం ప్లాంట్స్ అని. సో, ఎడీనియం ప్లాంట్స్ వన్స్ ఒకసారి మనకి సీడ్స్ నుంచి వచ్చిన తర్వాత వాటిని మనం రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు అంటే ప్లాంటేషన్ చేసేటప్పుడు సాయిల్ ఎప్పుడు కూడా శాండ్ కొంచెం ఎక్కువగా ఉండేలా తీసుకోవాలండి. శాండ్, తర్వాత కొంచెం మన గార్డెన్ సాయిల్, ఆ తర్వాత కంపోస్ట్. ఈ 3 కూడా మిక్స్ చేసుకునేటప్పుడు శాండ్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. సో, ఈసారి నేనేం చేశానంటే సాఫ్ అనే ఫంగిసైడ్ ఉంటుంది కదండీ! అది యాడ్ చేశాను దీనిలో. అది కొంచెం ఎగ్ షెల్స్ పౌడరు, తర్వాత కొంచెం ఆవాల్ని మిక్సీ పట్టి ఆవాలు దాన్ని కూడా వేశాను దీంట్లోనే. దాన్ని అలా మిక్స్ చేసి అప్పుడు అవి పాటింగ్ మిక్స్‌గా అలా తయారు చేశాను. దీనివల్ల ఏంటంటే ఇవి స్మాల్ ప్లాంట్స్ కదండీ! మొక్కలు ఏమైనా బ్యాక్టీరియా గానీ అంటే ప్లాంట్స్‌కి చెడు చేసేవి ఏవైనా ఉంటే అవి చనిపోతాయి కదా అన్నట్టు ఈ ఫంగిసైడ్ తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా మిక్స్ చేయడం. సో, ఇలా చేసిన తర్వాత వీటిని ఆ ప్లాంట్స్ అన్నింటిని కూడా ఇలా ఈ చిన్న పాట్స్‌లో పెట్టుకున్నాననమాట. ఇవన్నీ కూడా కలర్స్ కొంచెం డిఫరెంట్ కలర్స్. అంటే వీటిని ఎలా ఎందుకు పెడుతున్నానంటే నెక్స్ట్ కొంచెం హైట్ అయిన తర్వాత వీటితో కొన్ని ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, అందుకనేంటంటే వీటినన్నింటినీ సెపరేట్ బౌ అదే చిన్న పాట్స్‌లో పెట్టానమాట. ఇదిగోండి. చాలా వచ్చాయండి ఇవన్నీ. వీటన్నింటిని కూడా నేను ఒకే టబ్‌లో వేశాను. చాలా ఎక్కువొచ్చాయి మొక్కలు. నేను మాత్రం ఈ 6, 5 ఉంచుకున్నానంతే. సో, అలా ఏంటంటే ఇందులో మాత్రం 2 ప్లాంట్స్ పెట్టాను. రిమైనింగ్ వాటన్నింటిలో కూడా ఒక్కొక్కటే పెట్టానండి. వీటితో పాటు అంటే నాకెందుకు ఎడీనియం ఫ్లవరింగ్ వస్తే చాలా అందంగా ఉంటదండి. డిట్టో ఇంక మన గులాబీ పూలు పూసినట్టే కదా ఉంటాయి. సో, అందుకని నాకు ప్లాంట్స్‌లో ఈ డెజర్ట్ రోజ్ అంటారు కదా దీన్ని. ఇది చాలా ఇష్టం. లో మెయింటెనెన్సే ఇది. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది ప్లాంట్. అంతేకాదు మనం రోజు వాటరింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒకరోజు మర్చిపోయినా. నేను వాటరింగ్ చేస్తాను గానీ కొంచెం కొంచెం వేస్తానన్నమాట మొక్కలకి. సో, అలా ఏంటంటే డేనియం ప్లాంట్స్‌ని ప్లాంటేషన్ చేశాను. వీటికి తక్కువ ప్లేసు, తక్కువ మెయింటెనెన్స్, ఈజీగా కూడా మనం పెంచుకోవచ్చు వీటిని. అందుకని ఇలా చేశానన్నమాట. సో, ఈ మొక్కలన్నీ దిగిన తర్వాత వీటికి గ్రాఫ్టింగ్ తర్వాత కొన్ని షేపులు చేయాలని అనుకున్నానన్నమాట. సో, అందుకని అంత పర్టిక్యులర్‌గా వీటిని స్మాల్ ప్లాంట్స్ దగ్గర నుంచి పెంచడం. ఇది జూన్ ఫ్లవర్ అంటారు కదండీ! అది. ఇవి మొన్న నా మొక్కలన్నీ తీసేసేటప్పుడు ఈ ఈ బల్బ్స్‌ని కలెక్ట్ చేసుకున్నానన్నమాట. 3 బల్బ్స్ వచ్చాయి. ఒకటేమో మా ఫ్రెండ్‌కిచ్చాను. 2 మాత్రం నేనే పెట్టాను. ఒకటి చిన్న దాంట్లో పడుతుందనమాట. సో, అలా ఈ ప్లాంట్స్ అన్నింటిని కూడా ప్లాంటేషన్ చేశానన్నమాట. ఇవి సాయిల్ ఎలా అంటే వాటర్ ఏస్తే కంప్లీట్‌గా కిందకొచ్చేసేలా ఉండాలి. అంటే డ్రైనేజ్ అనేది బావుండాలి. వెల్ డ్రైన్డ్‌గా ఉండాలన్నమాట వీటికి. లేదంటే బల్బు కుళ్ళిపోద్ది. అంటే ఎంత మెయింటెనెన్స్ ఈజీ అయినా కూడా బల్బ్ ఒకసారి కుళ్ళిపోవడం స్టార్ట్ చేస్తే అంటే రాట్ అయితే మళ్ళీ దాన్ని మనం సేఫ్‌గా ఉంచడం అన్నది చాలా వరకు కష్టం. సో, అలా ఈ బల్బుని పాతాను. నెక్స్ట్ ఈ మొక్కలన్నింటిని వీటన్నింటిని కొంచెం షేడ్‌లో ఉంచుదాం అని చెప్పి ఇదే గ్రో బ్యాగ్‌లో వాటన్నింటిని అరేంజ్ చేశానన్నమాట. ఒక 1 వీక్, 2 వీక్స్ కొంచెం షేడ్‌లో ఉంచి మొక్కలు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మనం సన్‌లైట్ బాగా వచ్చే ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాత్రం సెమీ షేడ్‌లోనే పెట్టాను. సో, వీటిలో ఏంటంటే అన్నీ 5 కలర్స్ వేశాను. అన్నీ కూడా డబుల్ పెటల్ ప్లాంట్స్ ఇవి. సో, ఇదండి ఈరోజు నేను చేసిన వర్క్. ఎవరికైనా ఎడీనియమ్స్‌ని పెంచుకోవడం ఇష్టమైతే అంటే ఫ్లవరింగ్ అది ఎక్కువగా ఉండాలి. గార్డెన్ బ్యూటిఫుల్‌గా కనిపించాలి అని అంటే మాత్రం ఇదొక బెస్ట్ చాయిస్.
లో మెయింటెనెన్స్‌తో చాలా గార్డెన్ బ్యూటిఫుల్‌గా కనిపించడం కోసం. సో, ఈ మొక్కను పాతిన తర్వాత చాలామంది ఎక్కువగా వాటరింగ్ చేస్తారు. కానీ అంత ఎక్కువ వాటరింగ్ చేయకూడదు దీనికి. నా ఎక్స్‌పీరియన్స్. నేను అలా ఎక్కువ వాటరింగ్ చేసినయి చనిపోయినాయి. సో, అందుకని జస్ట్ ఇలా స్ప్రే చేయడం, అలా స్ప్రింకిల్ చేసి వదిలేస్తే ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే స్ప్రింకిల్ చేయడమే. 1 వీక్ వరకు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మొక్కలు బాగా సెటిల్ అవుతాయి. అలా సెటిల్ అయిన తర్వాత వాటిని మనం కంప్లీట్ సన్‌లైట్ వచ్చే ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. వీటి గ్రోత్ అంతా వచ్చి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తానండి. సో, ఇది ఎడీనియం ప్లాంటేషన్. టుడేస్ మై గార్డెన్ వర్క్.